నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. సో తెలంగాణలో చూసుకుంటే ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సో ఇదే అంశం మీద ఈరోజు బీజేపీ పార్టీ మొత్తం ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు వచ్చారు. సార్ మాట్లాడేది ఇదే అంశం మీద. సార్ నమస్తే. ఏదైతే చూసుకుంటే ఈరోజు ధర్నా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద. కాంగ్రెస్ పార్టీ వచ్చి 5-6 నెలలు పూర్తయినా కూడా దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకునే పరిస్థితి. సో ఎట్లా చూస్తారంటే చర్యలు మొదలు పెట్టింది తీసుకుంటుందని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే దీని బాధితులు అందరూ విపక్షాలన్నీ, అంటే బీజేపీ వాళ్ళు ఉన్నారు, టీజేఎస్ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, సిపిఐ అందరూ, అందులో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బాధితులు. అది చర్యలు తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. అది కొంచెం టైం ఇవ్వాలి. నా నమ్మకం ఏంటంటే తీసుకుంటారు. కానీ ఒకవేళ ఎందుకంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా వాళ్ళని హింసించిండ్రు, ముఖ్యమంత్రి గారిని హింసించిండ్రు. ముఖ్యమంత్రి ఫోన్లు కూడా ట్యాప్ చేసిండ్రు. బై ఎలక్షన్స్ అప్పుడు ఆయన ఇంటి మీద దాడి చేసిండ్రు. ఆయన చుట్టూ అన్నదమ్ములు అందరినీ కూడా ట్యాపింగ్ చేసిండ్రు. ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బైండ్ ఓవర్ చేసిండ్రు. ఇవన్నీ కూడా చేసిండ్రు. అయితే నేను అనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు. కానీ బహుశా ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేయిలు కట్టేసింది ఢిల్లీ కాంగ్రెస్. ఎందుకంటే కేసీఆర్ పోయి అక్కడ కలిసినట్టున్నాడు, పొత్తు పెట్టుకున్నాం ఆయన అనుకుంటున్నారు. కానీ నేను ఆరోపణ అంటున్నారు కాకుండా కొంచెం టైం ఇద్దాము. ఎందుకంటే దీంట్లో రెండు కావాలి. ఒకటేమో వీళ్ళు ఎవరు పోలీస్ని ఎవరు వాడుకున్నారు, యంత్రంగా ఆయుధంగా ఎవరు వాడుకున్నారు? తండ్రి కొడుకులు. వాళ్ళని ఏమని చేయరాదండి? ఇప్పుడు వాళ్ళని ఏమని చేయండి? అప్పుడు నాకు నమ్మకం వస్తుంది, తెలంగాణ ప్రజలకు నమ్మకం వస్తుంది. ఏంటంటే ఏమి పొత్తు లేదని, ఢిల్లీలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తు లేదని. నేను చెప్తే నా కింద నా డ్రైవర్ గిట్టువమంటే గట్టువమంటే నేను చెప్తా, వాళ్ళ కేసీఆర్ వాళ్ళు చెప్తే పోలీసు వాళ్ళు అట్లా చేసిండ్రు. అది వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబానికి రిలేటివ్స్ అండ్ బంధువులు అనుకుంటా వాళ్ళు చేసిండ్రు. అయితే ఒకటేమో తండ్రి కొడుకులను ఏమని చేయాలి, సెకండ్ ఏమో ఇంకోటేమో ఇది ఆర్గనైజ్ టైం, ఇది రాజకీయంగా కూడా కాక జడ్జెస్ను, బిజినెస్ మ్యాన్లు, రియల్ ఎస్టేట్ వాళ్ళను, సినిమా వాళ్ళను వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఎక్స్టార్షన్ పైసలు వసూలు చేసిండ్రు. అండ్ కొంతమంది వీళ్ళ చుట్టాలు, కేసీఆర్ చుట్టాలు ఇంటెలిజెన్స్లో పెట్టిండ్రు. ఒక ఆయనను డీసీపీ టాస్క్ ఫోర్స్, వాళ్ళకి సంబంధమైన డీసీ టాస్క్ ఫోర్స్ అంటే వీళ్ళ డైరెక్షన్ ప్రకారంగా ఆయన పోయి వసూలు చేసిండు, పైసలు తీసుకున్నాడు. అవి బయటకు వస్తున్నాయి కదా అని వాళ్ళ హరీష్ రావు, సంతోష్ రావు ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినట్టు కూడా వస్తుంది. 100% వాళ్ళ ట్యాపింగ్ కూడా అయింది, వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినాయి. అయితే అది రాజకీయంగా వాడుకుండ్రు, ఎక్స్టార్షన్ కూడా వాడుకుండ్రు. అంటే ఇది ఆర్గనైజ్ క్రైమ్ కింద కూడా బుక్ చేయాలి ఇది. ఎందుకంటే 6 మంది అధికారులు కలిసి ఆర్గనైజ్ క్రైమ్ తీరుగా చేసిండ్రు, పైసలు వసూలు చేసిండ్రు. అది టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా ఇది ఆర్గనైజ్ క్రైమ్ కింద కూడా తప్పనిసరిగా వీళ్ళని బుక్ చేయాలి. ఇవి అన్ని నాన్ బెయిలబుల్ వారెంట్. సో రెండు ఒకటేమో ఇది ఆర్గనైజ్ క్రైమ్ తీరుగా కూడా బుక్ చేయాలి. సెకండ్ ఏమో ఎవరైతే మూల కారణం దీని ఎన్నుకుండ్రో తండ్రి కొడుకులు వాళ్ళని కూడా ఇలా అక్యూజ్గా చేయాలి. ఏంటంటే కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కాకుండా ఉండడం కోసం ఏదంతా ఫోన్ ట్యాపింగ్ చేసి తప్పించారని అనుకోవచ్చా? అదే వాళ్ళ ప్లాన్ ఉండొచ్చు. అది కానీ అది బ్యాక్ ఫైర్ అయిపోయింది. బిఎల్ సంతోష్ గారిని ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నారు, అది బ్యాక్ ఫైర్ అయింది. బిఎల్ సంతోష్ గారిని కూడా అరెస్ట్ చేయాలని ఈయన ప్లాన్ ఉండే, టోటల్ బ్యాక్ ఫైర్. ఇది సుబూట్లు అన్నీ మంచిగా ఉన్నాయి, ఎన్నో 17-20 హార్డ్ డిస్క్లని వీళ్ళు ఎందుకు ధ్వంసం చేయాలి, కాకుంటే ఎందుకు మూసీలు వేయాలి? కానీ ఆ మూసీలు వేసినవి తీసుకొచ్చి హార్డ్ డిస్క్ ఆల్రెడీ రికవర్ అవుతున్నాయి. అందులో ఈ సుబూత్లు అన్నీ వెళ్తున్నాయి. ఇప్పుడు 17 రికవర్ అవుతాయి. గతంలో కూడా మీ మీద కేసులు, మీకు కూడా ఫోన్ ట్యాపింగ్ అయినట్టు మీరు కూడా ఇంతకు ఆరోపిస్తున్నారు. సో ఏం సార్ నిజంగా జరిగాయి అనుకోవచ్చు? ఫోన్ ట్యాపింగ్లో నా మీద కూడా జరిగినాయి. 2017 సందే జరుగుతున్నాయి. ఎంతోమంది టీఆర్ఎస్ నాయకుల మీద, హరీష్ రావు ఎవరిని నమ్మరు వీళ్ళు. వీళ్ళ మీద ప్రజలకు నమ్మకమైంది, కానీ వీళ్ళైతే ఎవరిని నమ్మరు. అయితే సొంత పార్టీ వాళ్ళను, వాళ్ళ సొంత కుటుంబ సభ్యులను చేసిండ్రు, నా మీద చేసిండ్రు, ఎంతో హింసించిండ్రు. నా ఫోన్ ట్యాపింగ్లే కాదు, స్పై కెమెరాలు తీసుకొచ్చిండ్రు, తర్వాత ఈమెయిల్ హ్యాకింగ్, కంప్యూటర్ హ్యాకింగ్ ఇవి కూడా చేసిండ్రు వాళ్ళు. ఇవన్నీ కూడా యంత్రాలు నా మీద వాడిండ్రు. ఓ కేసు నడుస్తుంది. ఇంకా కేసు ఉల్టా నేను వాళ్ళ మీద కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే వాళ్ళు ఉల్టా నా మీద ఎఫ్ఐఆర్ ఉన్నది. నేను అది ఎఫ్ఐఆర్ వాళ్ళు ఫైల్ చేస్తే కోర్టుకు రావాలి కదా, ఇన్వెస్టిగేషన్ బంద్ చేసిండ్రు. 2019 నా ఆఫీస్కు 2 వ్యక్తులు వచ్చిండ్రు. వచ్చి మా కంప్యూటర్లను 2 వ్యక్తులు వచ్చి
నా కంప్యూటర్ను అంతా చూస్తున్నారు. మేము పట్టుకున్నాం మా ఆఫీస్ లోపల పట్టుకొని డీజీపీ గారికి ఫోన్ చేసినప్పుడు డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు ఫోన్ చేస్తా అవును ఇట్లా అవుతుంది అప్పుడప్పుడు అంటే, కానీ ఇట్లా అవుతుంది అంటే అది తప్పు, చట్టానికి విరుద్ధము. దీన్ని వాళ్ళు వారెంట్ లేకుండా వచ్చిండ్రు, వస్తే వాళ్ళు యాక్చువల్లీ సస్పెండ్ అవుతారు. అప్పుడప్పుడు అయితే అంటే నేను కమిషనర్ ఫోన్ చేస్తాను, కమిషనర్కు ఈవెన్ సుబూత్ చూపెడతా తప్పు అని అన్నాడు. అయితే నేను పోయి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన, వీళ్ళ ఫోటోలతో సహా, ఈ ఇద్దరు ఫోటోలతో సహా కంప్లైంట్ చేసినాను. వీళ్ళు కూడా ఈ 6 కింద పనిచేస్తారు, ప్రభాకర్ రావు గారి కింద పనిచేస్తుండ అనుకుంటా, ఎవరి కిందనో తెలియదు కదా. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పోలీసు వాళ్ళని కూడా తెలియదు. ఎప్పుడైతే నా మీద నేను కంప్లైంట్ ఇచ్చినాక 2 రోజులు నా కంప్లైంట్ ఏం చేయలేదు, 2 రోజుల తర్వాత నా మీద ఎఫ్ఐఆర్ ఏంటంటే నేను ఇద్దరు పోలీసు వాళ్ళు అంటే అప్పుడు తెలిసింది వీళ్ళు పోలీసు వాళ్ళని. ఇద్దరు పోలీసు వాళ్ళు వాళ్ళని నేను రోడ్ మీద పోతుంటే కొట్టిందంట, వాళ్ళ బట్టలు చింపిందంట, మా ఆఫీస్లో గుంజుకొని నాది ఆఫీస్లో ఒక ప్రైవేట్ జైలు ఉందంట, ప్రైవేట్ జైల్లో ఇద్దరు పోలీసు వాళ్ళని లాకేసిన నా మీద. చాలా పెద్ద నేరం అది. నిజమైతే నేను 7 ఏళ్ళు జైలు ఉండాలి, కానీ ఎఫ్ఐఆర్ పెట్టిండ్రు. మళ్ళీ అది దాన్ని ప్రోగ్రెస్ అట్లే ఉన్నది, కొనసాగిస్తుంది. అందుకే సార్ ఇంకోటి చూసుకుంటే తెలంగాణలో ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది ఏదైతే అధికారిక చిహ్నం ఒకటి, ఇంకోటి జాతీయ గీతం మీద కూడా మార్పులు వస్తున్నాయని చెప్పేసి అటు కేటీఆర్ కూడా నిన్న చార్మినార్లో ధర్నా చేయడం పరిస్థితి. సో ఇదంతా ఎట్లా చూడవచ్చు సార్? ఇదంతా జాతీయ గీతం నేను వినలేదు, అది మంచిగా ఉన్నది. తెలంగాణ ఉద్యమం అందరూ కూడా వాడిండ్రు, పార్టీలకు అతీతంగా బీజేపీ వాడింది, టీఆర్ఎస్ వాడింది, కాంగ్రెస్, టీజేఎస్ అందరు వాడింది. దానికి నేను వినలేదు దాంట్లో ఏమైనా మార్పులు వచ్చినాయో తెలియదు. కాకతీయ కళాతోరణం కానీ చార్మినార్ మన చిహ్నంలో తీసేయడం, దీని మీద అనేక అంటే ధర్నాలు చేస్తున్నారు తెలిసింది. అది కాంగ్రెస్ కన్ఫ్యూజ్ పార్టీ, అది ఎప్పుడేం చేస్తారో తెలియదు. ఇవాళ చేసింది రేపు మారుస్తారు, రేపు చేసింది ఎల్లుండి మారుస్తారు, మళ్ళీ ఉల్టా. ఈవెన్ తెలంగాణకు వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ కదా, వద్దు అంటుంటే బలవంతంగా కలిపింది కాంగ్రెస్ పార్టీయే. విడిది అంటే విడదీయలేదు, వేలాది మందిని షూట్ చేసి చంపేసిండ్రు 69లో. మళ్ళీ రాజకీయ అవసరాలు మళ్ళీ అది కలిపింది. ఎందుకంటే వాళ్ళకు సిద్ధాంతం లేదు, ఓసారి పెద్ద రాష్ట్రాలు, ఓసారి చిన్న రాష్ట్రాలు కలపాలి, ఓసారి విడదీయాలి. కానీ బీజేపీ ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ నుంచి, జనసంఘ్ నుంచి చిన్న రాష్ట్రాలే మంచిదని అప్పటి సంది ఉండే. ఎందుకంటే సూటిగా అవుతుంది, వీళ్ళు రోజు ఒంకర్ తింగర తాగినోళ్ళ పార్టీ ఇటు అటు మారుతుంటాయి. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని సోనియా గాంధీ గారిని ఇన్వైట్ చేస్తున్నారు. ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో సోనియా గాంధీ బలిదేవత, తెలంగాణ బలిదేవత, ఇప్పుడేమో తెలంగాణ దేవత అంటూ చెప్తున్న వ్యాఖ్యలు. సో ఇదంతా ఎట్లా చూడొచ్చు సార్ ఈ పరిణామాలను? నాకు రేవంత్ రెడ్డి గారు చెప్పింది నాకు తెలియదు, కానీ నేను చెప్పేది ఉన్నది. ఉమేందర్ అనే యువకుడు ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్, సికింద్రాబాద్ సిటీ కాలేజ్. ఆయన 2069లో ఆయన ఇంకా చాలా మంది స్టూడెంట్ లీడర్స్ కలిసి చార్మినార్ నుంచి గవర్నర్ దగ్గర పోతున్నారు. ఏంటంటే గవర్నర్కి ఉత్తరం ఇవ్వాలి. ఎన్నో జాగాల హ్యాబిట్స్ అడ్డుకున్నారు, దాటిపోయినరు. లాస్ట్కు ఖైరతాబాద్ దాటిండ్రు. తర్వాత గవర్నర్ ఇంటి వర్క్ చేస్తే పోలీస్ తోటి బాగా కొట్లాడినరు, నూకుడు ఇవన్నీ అయితే పోలీసు వాళ్ళు తుపాకీ తీసి చంపేసిండ్రు. ఈయనతో సహా ఇంకెంతో మందిని చంపేసిండ్రు. జూన్ 2, 1969 ఒగ్గు రాములును కాల్చి పడేసిండ్రు. తర్వాత ఆనంద్ అనే యువకుడు, తండ్రి చనిపోయి ఏడాది అయింది, ఆయన ఒక్కడే, ఆయనకు చిన్న తమ్ముళ్ళు పిల్లలు, అమ్మనేమో పెద్ద మనిషి, ఆయనను షూట్ చేసి చంపేసిండ్రు. మా శంషాబాద్లో ఉన్న కృష్ణారెడ్డి, ఆయనకు కూడా తండ్రి లేడు, ఆయన సికింద్రాబాద్లో మిలిటరీ హాస్పిటల్లో పనిచేస్తుంటే ఆయన జూన్ 2 ఆయనను కాల్చి చంపేసిండు, ఒక్కడే కొడుకు. సోనియా గాంధీ గారు ఇక్కడికి వస్తుంటే ఈ సెలబ్రేషన్స్ ఇవన్నీ చేయకముందు ఫస్ట్ క్షమాపణ అడగాలి ఈ పిల్లల తల్లిదండ్రులకు. ఎవరైతే 5 మందిని జూన్ 2, 1969లో కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ పోలీసును ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చి చంపేసిండ్రు. అయితే వాళ్ళ క్షమాపణ అడగాలి, అడిగి చేసుకోండి. అండ్ క్షమాపణ అడిగితే చిన్నోళ్ళు కాదు, మీరు పెద్దోళ్ళు అవుతారు. తప్పు ఒప్పుకుంటే చిన్నోళ్ళు కాదు, తప్పు ఒప్పుకుంటే పెద్దోళ్ళు అవుతారు. మీ కొరకే, దేశానికి కొరకు, రాష్ట్రానికి కొరకు. మాకు కూడా మనశ్శాంతి ఉంటుంది, ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబాలు వాళ్ళకు కూడా మనశ్శాంతి ఉంటుంది. థ్యాంక్ యూ సార్.